హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హనీ పాపనైతే ఈరోజు కిచెన్లోకి తీసుకొస్తున్నామండి. చూడండి, కిచెన్లోకి తీసుకొని వచ్చి వంట చేపియాలని డాడీ కూతురుతో ఈరోజు నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, చాలా బ్యాక్ పెయిన్ అవుతుంది. సో అందుకు ఈరోజు డాడీ కూతురు వంట చేస్తారు మీ అందరి కోసం. చూడండి, మీ అందరి కోసమే ప్రిపేర్ చేసుకుంటానికి రెడీ అవుతున్నారు. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారండి. రెడీ కూడా చెప్పేశారు. చూడండి, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తారు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, కారము, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్ అవి పక్కన పెట్టేసుకున్నారండి. సో అది కప్పులో పెరుగు అనమాట. పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలు అనమాట. సో ఇవి పెనం పెట్టి వేడయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేయాలి కదా ముందుగా, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మామూలుగా నేను వంట చేస్తే కొంచెం కరివేపాకు వేస్తా అండి. సార్ కరివేపాకుని స్కిప్ చేశారన్నమాట. 3 స్పూన్ల నూనె ఆయనకు సరిపోదు, మీకు 3 స్పూన్లే అనుకుంటున్నారా? మళ్ళీ తర్వాత 1 స్పూన్ యాడ్ చేస్తారు కూడా. చూడండి, ఇంట్లో అంతా పాపకి కూరది వస్తుంది అనేసి ఆన్ చేస్తున్నారు. చిమ్నీ ఆన్ చేసి చేస్తానండి ఇంట్లో వంట, నేను చేసినా ఆయన చేసినా. ఎందుకంటే కాఫ్ వస్తే పాపకి ప్రాబ్లం అనేసి. సో హీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, మీకు చెప్పాను ఇందాకే. కరివేపాకు వేస్తాను నేనైతే. సో ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. డాడీ వంట కదండి ఎంతైనా. ఏదో అంటారు కదా, మగవారి వంట నలభీమ పాకం అంటారు. సో ఆ విధంగా అన్నమాట అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుతున్నారు. హనీ పాపతో నేనైతే ముచ్చట్లు పెడుతూ వీడియో అయితే తీస్తున్నానండి. అదిగో మధ్యలో ఆయన కూడా చూడండి ఎలా నవ్వుతుందో. స్మైల్ చూడండి, అసలు ఎక్కడున్నా సరే స్మైల్. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నారు, తర్వాత మిర్చి వేస్తున్నారు. మిర్చి, ఆనియన్స్ 2 బాగా వేయిస్తారండి. చూడండి, వేగిని. సాల్ట్ నేను ఇందాక చెప్పా కదా, సాల్ట్ పక్కన పెట్టుకున్నారు అండి. సాల్ట్ వేశారు. తగినంత ఉప్పు ఖచ్చితంగా వేయాలండి కూరలో, లేదంటే టేస్ట్ అంతా బాగా అనిపించదు. ఫ్రై చేస్తున్నారు. మా వారు వంట చేస్తే బాగుంటుందండి, చాలా టేస్టీగా చేస్తారు. అందులో చికెన్, మటన్ అయితే మాత్రం ఇంకా బాగా చేస్తారు. నాకు తలకూర అంటే చాలా ఇష్టం అండి, ఆయన బాగా చేస్తారు. టమాటాలు వేసి వేయించుతున్నారనమాట. సో టమాటాలు నేను చేస్తే మాత్రం టమాటాలని పేస్ట్ చేసి చేసుకుంటా అండి. ఆయన మాత్రం టమాటాలనే వేస్తారు. చూపిస్తున్నారు హనీ పాపకి పసుపు, ఇదిగో పసుపు డబ్బా అని. ఆమె నాకు ఇవ్వమంటుంది. పసుపు వేశారు కూరలో. చికెన్ కడిగి అయితే ఇచ్చేసానండి. చికెన్ అది అనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి వేయించుతున్నారు. హనీ పాప అయితే వాసన వచ్చేసింది, ఏం వండుతున్నావు డాడీ అని అయితే అడుగుతూ ఉంది. నేనైతే చెప్తా ఉన్నాను, ఆయన నవ్వాలా వద్దా అన్నట్టు చూస్తున్నారు. చూడండి, బాగా కలర్ఫుల్గా కనపడతా ఉంటుంది కదా. మా ఆయన హస్తవాస అండి బాబు, అలా వండితే అలా తినేయాల, మొత్తం కూర ఖాళీ చేసేయాలనిపిస్తుంది. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిస్తున్నారు. ఇందుగా చూడండి ఇద్దరు. ఆ కళ్ళు చూడండి ఎలా తిప్పేస్తుందో. కూర ఉడికేలోపు డాడీ డ్యాన్స్ కూడా వేస్తున్నాడు అనమాట. ఇది టిష్యూ రోల్ అండి, నేను ఎక్కువగా యూస్ చేస్తాను ఇంట్లో. ఎందుకో నాకు అది బాగా అలవాటు.
సో కలబెడుతున్నారనమాట ఆయన. కూరని కలబెడుతూ చూసుకుంటూ, ఎందుకంటే మధ్య మధ్యలో ఏదైనా వాటర్ తగ్గినా, ఒకవేళ వాటర్ వేయాల్సి వచ్చినా చూసుకుంటారనమాట. ఇప్పుడు ఫస్ట్ ధనియాల పొడి వేస్తున్నారు. 2-3 స్పూన్లు ఖచ్చితంగా ధనియాల పొడి అయితే అవసరం అండి. చికెన్ మసాలా 2 స్పూన్లు చికెన్ మసాలా అయితే వేస్తున్నారు. గరం మసాలా వేయాలా వద్దా అంటా వేస్తారేంటండి, వేయండి, కలబెట్టండి. చూసారా ఎలా ఉందో, ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇప్పుడే. పెరుగు వేశారండి. నేను పెరుగు ముందే వేస్తా అండి, మా వారు వచ్చేసి మిడిల్లో వేస్తారు. నేను పెరుగు వేయాలి అనుకుంటే మాత్రం స్టార్టింగ్ ముక్కలతో పాటే వేసేస్తాను. అంటే ఆ పెరుగు ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉండాలంటే మనం తొందరగా వేసుకోవాలన్నమాట. సో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేశారండి, బాయిల్ పెట్టేశారు, మూత పెట్టేసేసి క్లోజ్ చేశారు. చూడండి ఓపెన్ చేయగానే కొత్త ఉడుకుతూ ఉందన్నమాట చికెను. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ చేయండి, ఫుడ్ వీడియోస్ చేయండి, పెట్టండి అనేసి. సో పాపతో ఆమెని చూసుకొని అన్నీ చేసేదానికి టైం సరిపోతూ ఉంటుంది కదండి. అయినా కూడా డాడీ పెట్టాలని డిసైడ్ అయ్యారు, ఈరోజు పెడుతున్నాం మీ అందరి కోసం. సో చికెన్ అంతా బాగా అటు ఇటు మొత్తం కలబెట్టేసి మొత్తం చూసారు కదా ఉడుకుతుంది. సో టెస్ట్ చేస్తున్నారు అన్నమాట, పీస్ ఉడికిందా లేదా అని. ఉడికింది అనేసి చెప్పేశారు. ఇలా వేయంగానే మేము కారం వేయకముందు పాపకు తీయటం మాకు ఫస్ట్ నుంచి అలవాటండి. ఎందుకంటే కారం ఎక్కువ తినదు. ఇంకా ఒకవేళ కారం వేసామంటే తను అవాయిడ్ చేసేస్తుంది. సో ఎందుకు వచ్చింది అనేసి పాప కోసం ఖచ్చితంగా సపరేట్గా తీస్తామన్నమాట. సో తనకు తీస్తున్నారు చూడండి. సో పక్కకు పెట్టేసేసి ఇప్పుడు కొంచెం సేపు అలా బాయిల్ అవుతూ ఉండంగా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నారు అనమాట. ఎర్రకారం ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామండి. మాకు మిర్చి మసాలా అంతా కలిపి ఆడిచ్చి పంపిస్తుంది అనమాట అమ్మమ్మ. సో అదే అనమాట కారం అయితే అది. సో కలబెట్టేసి రెడీ అయిపోవచ్చింది కర్రీ అయితే. చూడండి వావ్, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూస్తే మాత్రం. చూడండి మీరు కూడా, వావ్ యమ్మీ. ఎంతైనా మా వారు చేయటం కదండి, సూపర్. లాస్ట్ ఫైనల్ టచ్ నిమ్మరసం అండి. నిమ్మరసం అది ఒక బద్ద నిమ్మరసం పిండారు. నార్మల్గా అయితే 2 పిండుతాము, కానీ ఇది ఒక బద్ద సరిపోతుంది. సో చూడండి ఎంత వావ్ ఎమ్మీగా అనిపిస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేశారు. చూడండి మీ అందరికీ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా వండటం. అయిపోయిందండి ఫైనల్గా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు చూడండి ఒకసారి, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసేస్తున్నా అండి. వావ్. కానీ ముందు పాపకు తినిపిస్తానండి నేను ఫస్ట్. సో తన కోసం కలుపుతున్నాను. నాకు కూడా తినాలి అనిపించేస్తుంది తొందరగా. ఫస్ట్ పాపకు కదా పెట్టాలి. సో నేను పాపకు కలిపి తినిపిస్తున్నాను. అదైతే కాలుతుంది. ఆమె చూడండి ఫొటోస్ తీస్తున్నారు కావాలని స్టిల్స్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి తన రియాక్షన్ ఎలా ఉంటుందో. అక్కడ చెప్పు డాడీ. ఎట్టుంది? ఎట్టా? మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.